హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో, మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది తెలిసిందనుకోండి. సో, ఎలా అయినా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సపోజు నిఫ్టీ పైకెళ్తది. మనం కాల్స్ బై చేసుకోవచ్చు. లేదా పుట్స్ సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని స్టాక్స్ గురించి మనం స్కాన్ చేయగలిగితే దాని యొక్క డైరెక్షన్ తెలిస్తే దానిలో ఎలా అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. వై ఆఫ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ లేదా క్యాష్ మార్కెట్ కూడా మనం ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఏంటంటే కొన్ని ఫ్రీ టూల్స్ అనేవి ఉన్నాయి. మనం వాటిని ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేస్తే చాలా బావుంటదనిపిస్తుంది. నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ముందుగా ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ అని ఎందుకు అంటున్నానంటే, మార్కెట్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద స్టాక్స్. ఎస్పెషల్లీ నేను మాట్లాడేది నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు. అవి కొన్ని పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. కొన్ని స్టాక్స్ యొక్క మూవ్‌మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ మనం నిఫ్టీ అనేది ట్రేడ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఈ స్టాక్స్ అనేది ఏదైతే ఉన్నాయో ఇక్కడ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో నిఫ్టీ 50 కంపెనీల్లో ఏవైతే ఇక్కడ మనం చూస్తున్నామో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి హెవీ వెయిటేజ్ ఉంది. అంటే ఇది మూవ్ అయిందంటే మనకి నిఫ్టీలో మూవ్‌మెంట్ అనేది కనిపిస్తది. మిగతా ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 స్టాక్స్ ఉన్నాయి. 10 మేబీ 15 లోపు. మిగతా 35 అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే. ఆటోమేటిక్‌గా ఇవి మూవ్ అవ్వటం స్టార్ట్ అయినాయి అంటే ఎందుకంటే హెవీ వెయిట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్‌గా నిఫ్టీ మూవ్ అవుతది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా మూవ్‌మెంట్ అనేది వస్తుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ కోరిలేటెడ్‌గా మూవ్ అవుతుంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అంటారు. సో, ట్రెండ్‌ను మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇన్వెస్టింగ్.com అని లింక్ కూడా కింద ఇస్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాం దీని మీద. సో, టెక్నికల్స్ అనే దాని మీద మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఫస్ట్ వాచ్ లిస్ట్‌లో ఈ స్టాక్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. లైక్ స్టేట్ బ్యాంక్ హెవీ వెయిట్స్ అని కొట్టండి నిఫ్టీ 50లో. లేదు అంటే వీడియో పాజ్ చేసి ఇక్కడున్న స్టాక్స్ మీరు యాడ్ చేసుకోండి. ఫస్ట్ వీటి యొక్క ట్రెండ్ ఏంటి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి వీక్లీలో మనం చూస్తే స్ట్రాంగ్ బై ఉంది. ఏది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానించి ఇన్ఫోసిస్ మొత్తం కూడా ఉన్న 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. హెవీ వెయిట్స్ ఇవి. మోర్ దాన్ 3% వెయిటేజ్ ఉన్నాయి. స్ట్రాంగ్ బైలో ఉన్నాయి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా స్ట్రాంగ్ బై ఉన్నాయి. బట్ నిన్నటి సినారియో అనేది మనకి మారింది. బట్ చూడండి సేమ్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ట్రెండ్ ఎలా ఉందంటే వీక్లీలో హై ఉంది. దాని తర్వాత డైలీలో హై ఉంది. దాని తర్వాత లోవర్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చేసరికి వీక్‌గా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ట్రాక్ చేయాల్సింది అవర్లీ. ఎస్పెషల్లీ ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అవర్లీ, డైలీ అండ్ వీక్లీ అన్నమాట. ఈ అవర్లీ మనం చూసినప్పుడు ఆహ్, నిన్నటిదాకా బానే ఉన్నాయి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అన్నీ కూడా స్ట్రాంగ్ బై కండిషన్‌లో ఉన్నాయి బేస్డ్ ఆన్ ద టెక్నికల్ పారామీటర్స్. సో, ఇక్కడ టెక్నికల్స్ గురించి మాట్లాడాలంటే ఫ్రెండ్స్ దీంట్లో లాగింగ్ ఇండికేటర్స్, లీడింగ్ ఇండికేటర్స్, సమ్ ఆస్కిలేటర్స్ అనేది యాడ్ చేశారు. ఓకే. సో, ఓవరాల్‌గా వాళ్ళేంటంటే మొత్తం గూడా ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాల్యూస్‌ని బేస్ చేసుకొని మనకిక్కడ స్ట్రాంగ్ బై, స్ట్రాంగ్ సెల్, సెల్, స్ట్రాంగ్ బై ఇవన్నీ గూడా న్యూట్రల్ రికమెండ్ చేయటం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవర్లీలో మనకి స్ట్రాంగ్ సెల్ అనేది ఉంది. 30 మినిట్స్‌లో మనకి స్ట్రాంగ్ సెల్ ఉంది. ఫస్ట్ 15 మినిట్స్ లేదా 5 మినిట్స్ మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది. లేకపోతే ట్రెండ్ ఫాలో అవుతుంది అనేది ఎలా తెలుస్తదంటే ఫస్ట్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఫస్ట్ 15 మినిట్స్‌లో చూడండి మనకి స్ట్రాంగ్ సెల్ అనేది రావటం జరిగింది. అంటే ఏదైతే మొన్నటిదాకా మంచిగా ఉన్న మార్కెట్ ఏమవుతుందంటే కొద్దిగా కరెక్షన్ అనేది తీసుకుంటుంది అని చెప్పేసి ఫస్ట్ లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో మనకి ఇండికేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దాని తర్వాత 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసుకున్నట్టయితే దాంట్లో గూడా అన్నీ గూడా ఆల్మోస్ట్ సెల్లింగ్ లేదా న్యూట్రల్‌లో ఉన్నాయి. అండ్ అవర్లీలో గూడా స్ట్రాంగ్ సెల్ టు న్యూట్రల్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ మూడిటిని మనం ఇంటర్ప్రిటేషన్ చేయటం అనేది ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే ఫస్ట్ ఐదర్ మార్కెట్ హాల్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే నిన్నటిదాకా ఏమైందంటే ఫ్రెండ్స్ ఆహ్, మార్కెట్ స్ట్రాంగ్‌గా పైకి వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు సడెన్‌గా 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ అవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో సెల్ సిగ్నల్స్ అనేవి ఇస్తున్నాయన్నమాట. మీనింగ్ ఏంటంటే హైయర్ దగ్గర ఒక పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ అవుతుందని మనకి ఒక సింపుల్ కామన్ సెన్స్‌గా అర్థమైపోవాలి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం స్వింగ్ ట్రేడ్ చేయాలి అంటే డెఫినెట్‌గా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి కన్ఫర్మేషన్ అనేది రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ట్రెండ్ అనేది ఒక రోజులో అయిపోయేది కాదు. అది కంటిన్యూ అవుతది. సపోజ్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 15,300 నుంచి ఆల్మోస్ట్ 18,000 దాకా ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ పైన
మనకి ఒక ట్రెండ్‌లో కంటిన్యూయేషన్ అయింది. ఏదో ఒక 50 పాయింట్లు అయిపోయి 100 పాయింట్స్ అయిపోయి పోయేది కాదనమాట ట్రెండ్ అనేది. సో, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఆల్వేస్ లుక్ ఫర్ బిగ్గర్ టైమ్ పిక్చర్. బిగ్గర్ అంటే మనం వీక్లీ, మంత్లీ ఎళ్ళలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవర్లీ, డైలీ అనేది మనకి కన్ఫర్మేషన్ అనేది ఇచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంటంటే షార్ట్ పొజిషన్ సెల్లింగ్ ఇస్తే సెల్లింగ్ లేదంటే బయింగ్ ఇస్తే బయింగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ నిన్న ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే అవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో కావచ్చు, 30 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు మనకు సెల్ సిగ్నల్ ఇస్తుంది. బట్ డైలీలో ఓన్లీ ఒక్క స్టాక్ మాత్రమే వీక్‌గా కనిపిస్తుంది. దట్ టూ ఏంటంటే న్యూట్రల్‌గా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి హెవీ వెయిట్స్‌లో ఇన్ని స్టాక్స్‌లో ఇండికేటర్స్ ఇంకా మనకి సిగ్నల్ అనేది ఇవ్వలేదు. ఓకే. సో, నౌ ఏంటంటే ఇక్కడ మనం వెయిట్ చేయాల్సి ఉంది. నిన్న మాత్రం సెల్లింగ్ జరిగింది. ఐ అగ్రీడ్. బట్ స్వింగ్ ట్రేడింగు ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఒక్కరోజు కోసం కాదు కాబట్టి, వాళ్ళు పొజిషనల్‌గా హోల్డ్ చేస్తుంటారు కాబట్టి, డెఫినిట్‌గా ఏంటంటే బిగ్గర్ పిక్చర్‌లో అవర్లీ అండ్ డైలీ కన్ఫర్మేషన్ ఇస్తేనే మాత్రమే ట్రేడ్ తీసుకోవడం మంచిదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్రీగా దొరికే డేటా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆహ్, నిన్న మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏ స్ట్రైక్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది చాలా సింపుల్. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే దీనికి ఇంకొక పారామీటర్ అనేది యాడ్ చేసాం. ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. చేస్తే ఫ్రెండ్స్ మనకి 18,000 దగ్గర చూడండి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. సో, చాలామందికి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే తెలుసు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది మీనింగ్ ఏంటంటే ఆ పాయింట్ అనేది కాల్ సైడ్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది 18,000 కాల్‌ని సెల్ చేస్తున్నారు కాల్‌ని. ఓకే. ఆఫ్‌కోర్స్ బయర్స్ ఉన్నారు. సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లోనే మన డేటాని చూస్తాం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మార్జిన్ అనేది పే చేస్తారు. ఎవరు సెల్లరు. ఓకే. ఎనీహౌ నెక్స్ట్ మనకి ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఓవరాల్‌గా ఎంతుంది? ఇక్కడ 21,00,000 అనుకుంటా సంథింగ్ 21,12,000 ఉంది అప్రాక్సిమేట్‌గా. ఓవరాల్ పిక్చర్ మనకు చూసినప్పుడు ఒక ఐడియా వస్తది. ఏది మనం ఈవెన్ లైవ్‌లో ట్రేడ్ చేస్తున్నా సరే ఎవరు డామినేట్ చేస్తున్నారు? అంటే ఏ సైడ్ సెల్లింగ్ ఎక్కువగా జరుగుతుంది అని చెప్పేసి. సో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 21,000,000 ఉంది. మనకి ఇక్కడొచ్చేసరికి 14,000,000 ఉంది. ఆల్‌మోస్ట్ మనకి 21 మైనస్ 14 అంటే 6 అండ్ 1 7,000,000 డిఫరెన్స్ ఉంది. అంటే 7,000,000 కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఓవరాల్‌గా మనకర్థమైంది. ప్రస్తుతం ఏంటి సెల్లింగ్ సైడ్ ఉంది మార్కెటు అని జెప్పేసి. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మనకి బ్రేకౌట్ అవుతుంది లేదా బ్రేక్ డౌన్ అవుతుంది. సో, ఇక్కడ మనకి 18,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డెఫినిట్‌గా దీన్ని మనం రెసిస్టెన్స్ లాగా తీసుకుంటాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి స్పాట్ ప్రైస్ ఎక్కడుందంటే 17,750 దగ్గరుంది. దాని తర్వాత రీసెంట్‌గా స్ట్రైక్స్ ఎలా ఉన్నాయో గూడా కంపేర్ చేసుకోవాలి. ఒక స్ట్రైక్ అనేది చూడటం కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఓన్లీ ఒక స్ట్రైక్ చూసి దాని మీద బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటారు. ఓవరాల్ పిక్చర్ గూడా మనం చూడగలిగితే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. 17,900 కాలు హెవీగా ఉంది. దాని తర్వాత ఔట్ ఆఫ్ ద మనీ ఇవి అన్నీ గూడా హెవీగా సెల్ చేశారు. ఐ అగ్రీడ్. బట్ మనకి ఎట్ ద మనీకి దగ్గరగా ఉన్నాయి చూడాలి. 17,800, 17,900, 18,000 ఈ 3 గూడా మనకి హెవీగా సెల్లింగ్ అవుతుంది. నౌ కంపేర్ చేసుకోవాలి పుట్ సైడ్. పుట్ సైడు చూడండి ఇక్కడ ఒకవేళ మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్ గాని ఉన్నట్టయితే వీళ్ళేం చేస్తారంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తారు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈవెన్ 17,800 పుట్స్ గూడా చాలా తక్కువ సెల్ చేశారనమాట. ఓకే. మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడుందంటే 17,800 ఇది ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేసుకుంది. 17,900 అనేది బ్రేకౌట్ అయిపోయింది. ఇంక ఇది నో మోర్ సపోర్ట్. నెక్స్ట్ మనకి 17,800 కూడా సపోర్ట్ కదా! ఎందుకంటే దాటి కిందకెళ్ళిపోయింది. నెక్స్ట్ మనం దాని కిందున్నవి ఓకే. చూసుకుంటే నియర్ బై మనీ మనం చూస్తే 17,600, 17,500 బట్ కంపారిజన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఓకే 17,500 దగ్గరుంది కాబట్టి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ నేను ఇక్కడ ఆహ్, కాల్ తీసుకుంటాను. లేకపోతే అక్కడకొచ్చినప్పుడు బై చేస్తాను కాకుండా ఓవరాల్‌గా చూడండి. ఈ కంపారిజన్‌లో ఓవరాల్‌గా మనకి 7,000,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ బిల్డప్ ఎక్కువగా జరుగుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, మనకొక క్లూ అనేదొచ్చింది. ఓవరాల్‌గా ఏంటంటే లోవర్ టైమ్ ఫ్రేమ్స్ చూసాం ప్రీవియస్‌గా. ఇక్కడ అవర్లీ టైమ్ ఫ్రేమ్ 30 మినిట్స్, 15 మినిట్స్ చూస్తే మార్కెట్ వీక్‌గా కనిపిస్తుంది. నౌ ఓపెన్ ఇంట్రెస్ట్‌ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. బిగ్గర్ పిక్చర్‌లో ఓవరాల్‌గా ఇక్కడ కూడా కాల్ సైడ్ సెల్లింగ్ జరుగుతుంది. స్టిల్ బేరిష్‌నెస్ మార్కెట్‌లో ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో, ఫ్రెండ్స్ కరెంట్ వీక్‌ది ఓన్లీ అబ్జర్వ్ చేయటం వల్ల ఏంటంటే కొంత కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే అది కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్ కూడా ఇవ్వకపోదు. ఎందుకంటే కరెంట్ వీక్ అంటే ఈ వీక్ ఎక్కువగా సెల్ చేస్తుంటారు కాల్స్, పుట్స్.
బట్ కొంచెం బిగ్గర్ పిక్చర్లో మనం ట్రెండ్ని చూడాలి, ఎందుకంటే పొజిషనల్గా హోల్డ్ చేయాలి అనుకుంటే కొద్దిగా బిగ్గర్ పిక్చర్ అనేది చూడాలి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి షిఫ్ట్ అవ్వండి. ఓకే, ఇక్కడ ప్రీవియస్గా మనం చూస్తే కరెంట్ వీక్ చూసాం, ఆగస్టు 25న మనకి ఎక్స్పైరీ అనేది ఉంది. దాని తర్వాత సెప్టెంబర్ 1న నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ కాల్స్ ఎలా ఉన్నాయి టోటల్గా అనేది డైరెక్ట్గా చూద్దాం. చూస్తే 1,32,000 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పుట్స్ 1,58,000 ఉన్నాయి. చూడండి, రెండు కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఓవరాల్గా ఇక్కడ హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవ్వలేదు, ఎందుకంటే కరెంట్ వీక్లోనే హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ నెక్స్ట్ వీక్ చూసినప్పుడు మనకి పుట్స్ సెల్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది కంపారిటివ్లీ కాల్స్. అయితే ఇక్కడ మనకి మార్కెట్ ఆల్రెడీ 17,750 దగ్గర ఉంది కాబట్టి ఏ స్ట్రైక్ దగ్గర ఎక్కువగా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది దాన్ని మనం వాచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ లెవెల్ అనేది చూడండి నెక్స్ట్ వీక్లో కూడా హైయెస్ట్గా 18,000 దగ్గర కాల్ బిల్డప్ అయి ఉంది. దాని తర్వాత 17,800 దగ్గర అండ్ 17,900 దగ్గర, బట్ హైయెస్ట్గా మనకి 18,000 దగ్గరగా ఉందన్నమాట. సో నెక్స్ట్ వీక్ మనకి 18,000 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పుట్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. పుట్ సైడ్ చూస్తే 17,800, ఈవెన్ 18,000 దాటిపోయింది ఇన్ ద మనీ అని చెప్పొచ్చు. సో 17,500, 17,600 ఈ విధంగా కాల్స్ పుట్స్ సెల్ చేస్తూ ఉన్నారు. బట్ ఎవరు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు. దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో మళ్ళీ కొద్దిగా బౌన్స్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. షార్ట్ టర్మ్ లాస్ట్ వీక్ కరెంట్ వీక్ చూస్తేనేమో స్ట్రాంగ్ బేరిష్లో ఉంది, నెక్స్ట్ వీక్ చూస్తే స్ట్రాంగ్ బుల్లిష్ అని చెప్పలేం కానీ కొద్దిగా బుల్లిష్లో ఉంది. దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే వీక్గా కనిపిస్తుందో దానివల్ల కొద్దిగా మార్కెట్ బౌన్స్ అవుతుంది, అట్లీస్ట్ రీటెస్ట్ అంటారంట. మార్కెట్ కంటిన్యూస్గా ఎప్పుడు వెళ్ళదు కిందకి, మళ్ళీ ఇంకొకసారి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. బట్ ఎనీహౌ మనకి 17,750 దగ్గర కింద ఎక్కువగా మనకి పుట్టు రైటింగ్ ఎక్కడ ఉందంటే 17,500 దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇన్ ద మనీ, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు, అది కరెక్ట్ కాదు. బట్ దీని కింద 17,750 కింద మనకి ఎక్కడ సపోర్ట్ ఉందంటే 17,500. సో ఇన్ బిట్వీన్ మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ద కరెంట్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ ఏంటంటే 17,750 దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ 17,500 టెస్ట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది మేజర్ సపోర్ట్ లెవెల్గా ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ వీక్. బట్ దీనికి లెస్ ప్రియారిటీ అనేది మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకు లెస్ ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అంత అగ్రెసివ్గా బిల్డప్ ఏం లేదు అండ్ అగ్రెసివ్ డిఫరెన్స్ కనిపించట్లేదు. హార్డ్లీ మనకు ఒక చూడండి 1,32,000, 1,58,000 ఆల్మోస్ట్ ఒక 20,000-25,000 క్వాంటిటీ అనేది ఉంది. అది ఎనీ మూమెంట్ చేంజ్ అవ్వచ్చు. బిగ్గర్గా ఎప్పుడైతే డిఫరెన్స్ కనిపిస్తుందో దట్ మూమెంట్ ఏంటంటే ఎవ్రీ డిప్లో కూడా మనం బై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాల్స్కి అండ్ పుట్స్కి హెవీగా డిఫరెన్స్ కనిపిస్తుంది అనుకోండి, అంటే ఏదైతే టెంపరీగా మార్కెట్ అనేది పడుతూ ఉందో అది టెంపరీ మాత్రమే అనేది మనకు ఒక క్లూ వస్తుంది. బట్ ఇక్కడ హెవీగా డిఫరెన్స్ అనేది లేదు, అంటే లైక్ 1 మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్ అలా డిఫరెన్స్ అనేది కనిపించినప్పుడు మనం ఏంటంటే డిప్ బై అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే ఇది అంత కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక కాషన్ ఏంటంటే 17,500 అనేది మనకి ఒకవేళ మార్కెట్ అక్కడ దాకా వస్తే కొద్దిగా బౌన్స్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి నెక్స్ట్ వీక్ డేటా అనేది మనకు క్లియర్గా చెప్తూ ఉంది. సో ఫ్రెండ్స్ ఈ ఇంపార్టెంట్ పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం ఎటువంటి ఫ్యాన్సీ సాఫ్ట్వేర్స్ అవసరం లేకుండానే ఈజీగా టెక్నికల్స్ అన్నీ కూడా ఒకే చోట స్క్రీన్ చేసుకొని ఓవరాల్ పిక్చర్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనకి ఇది వచ్చేసరికి లాస్ట్ 1 అవర్ డేటా అనమాట. సో వెరీ షార్ట్ టర్మ్లో ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నిఫ్టీ 50లో హెవీ వెయిట్స్ ఐటీసీ, ఐసిఐసిఐ, హిందుస్థాన్, హెచ్డిఎఫ్సి, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫీ, కొటాక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి ఉన్నాయి. వీటి యొక్క వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వీటి మూమెంట్ని మనం లాస్ట్ 60 మినిట్స్ ట్రాక్ చేయగలిగితే చూడండి మనకి ఓవరాల్గా వీక్గా ఉంది. ఎటువంటి స్టాక్ కూడా మనకి రికవరీ అనేది కనిపించట్లేదు. అంటే ఎప్పుడు మనకి పాజిటివ్గా ఉంటుంది అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ కంటే పైన క్లోజ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, లెట్ అస్ సే, దెన్ ఏంటంటే మనకి పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ డే కింద ట్రేడింగ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే లాస్ట్ 1 అవర్ కూడా ఈ డిఫరెన్స్ అనేది అంటే
0.22 నుంచి -0.65% దాకా పడిపోవటం అనేది జరిగింది. అంటే సెకండ్ హాఫ్ అంటే లాస్ట్ 1 అవర్ క్లోజ్ అయ్యే ముందు కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇమ్మెచ్యూర్స్ ఏమో మార్కెట్‌ని ఓపెన్ చేస్తారు. ప్రొఫెషనల్స్ మార్కెట్‌ని క్లోజ్ చేస్తారు. అందుకే ఏంటంటే మనకి మార్కెట్ ఎప్పుడు కూడా మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ అనేది చాలా, చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఎవరు? పొజిషనల్ ట్రేడర్స్. ఓకే. మార్కెట్ డే హై దగ్గర క్లోజింగ్ అయిందనుకోండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి వాళ్ళు లాంగ్ బిల్డప్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మార్కెట్ డే లో దగ్గర క్లోజింగ్ ఇస్తుందనుకోండి, అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ గాని, ప్రీవియస్ వీక్ లోకి కాడ క్లోజింగ్ ఇస్తుందంటే వాళ్ళేంటంటే పొజిషన్స్‌ని తగ్గిస్తారు. లేదంటే బేరిష్ పొజిషన్ అనేది తీసుకుంటారన్నమాట. సో, లాస్ట్ 1 అవర్ డేటా అనేది ఎవరైతే స్వింగ్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఓవర్‌నైట్ పొజిషన్స్ లైక్ ఆప్షన్స్ లైక్ సే ఐ వాంటెడ్ టు క్యారీ ఆహ్, లాంగ్ ఆప్షన్స్, రేపొద్దున నేను కాల్ ఆప్షన్‌ని బై చేసుకోవాలా? అది హోల్డ్ చేయొచ్చా? లేకపోతే పుట్ ఆప్షన్స్‌ని హోల్డ్ చేయొచ్చా? అనేది కూడా ఇక్కడ ఈ 60 మినిట్స్ లేదంటే ఈ 50 మినిట్స్ డేటా అనేది మనకొక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది జరుగుతుంది ఫ్రెండ్స్. సో, బేస్డ్ ఆన్ ద లాస్ట్ 15 మినిట్స్ అండ్ 60 మినిట్స్ డేటాలో మనకి ఎటువంటి బుల్లిష్ అనేది కనిపించట్లేదు. ఓకే. సో, మనం కాల్స్ బై చేసటం, దాన్ని హోల్డ్ చేయటం అనేది రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటదనమాట. బట్ అగైన్ ఒక్కొక్కసారి ఎప్పుడన్నా రేర్‌గా మనం అనుకున్న వ్యూకి 10లో 2, 3 సార్లు జరగొచ్చు. ఐ అగ్రీడ్. బట్ మనకిక్కడ డేటా ప్రకారం ఏంటంటే లాస్ట్ 15 మినిట్స్‌లో వీక్‌గా ఉంది. అదేవిధంగా 60 మినిట్స్‌లో కూడా వీక్‌గా కనిపిస్తుంది కాబట్టి మనం ఆప్షన్స్‌ని ఎస్పెషల్లీ లాంగ్స్ క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదని నాకు అనిపిస్తూ ఉంటది. సో, నేను ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు మంచి రిజల్ట్ అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఐ యామ్ నాట్ ట్రేడింగ్ ఇన్ పొజిషన్స్. ఓకే. ఐ డూ ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్. సో, ఇది మీకు హెల్ప్ అయిందని భావిస్తున్నాను. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఒకవేళ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయిందని భావిస్తే డెఫినిట్‌గా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.